మీకు తెలుసా, రామాయణంలో అతి కాంట్రవర్షియల్ ఘట్టం ఏది అంటే సీత అగ్నిపరీక్ష. ఇది నిజంగా పరీక్ష లేక ఇంకో లోతైన అర్థమా? అగ్నిపరీక్ష ఎందుకు జరిగింది? లంక యుద్ధం తర్వాత రాముడు సీతను తిరిగి తీసుకువచ్చాడు. కాని ప్రజల్లో ఒక సందేహం: సీత శుద్ధమా? రాజధర్మం వెర్సస్ వ్యక్తిగత ప్రేమ. రాముడు భర్త మాత్రమే కాదు, ఒక రాజు కూడా. అతను ప్రజల నమ్మకం కోసం ఈ పరీక్షను అంగీకరించాడు. అసలు సంఘటన: అగ్ని ఎంట్రీ. సీత అగ్నిలోకి అడుగుపెట్టింది. కాని అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు. అన్టోల్డ్ ట్రూత్, హిడెన్ థీరీ. కొన్ని పురాణాలు చెప్తున్నాయి, అసలు సీత అగ్నిలో ముందే దాచబడింది. లంకలో ఉన్నది మాయసీత. డీప్ మీనింగ్: అగ్నిపరీక్ష అంటే కేవలం శరీర పరీక్ష కాదు, సత్యం ఎప్పుడూ అగ్నిలో కూడా నిలబడుతుంది. ఎమోషనల్ రియాలిటీ: సీతకు ఇది చాలా బాధకరం, కాని ఆమె తన గౌరవాన్ని కాపాడుకుంది. నిజమైన స్వచ్ఛత పరీక్షలతోనే బయటపడుతుంది. అగ్నిపరీక్ష సీతను కాదు, ప్రపంచాన్ని పరీక్షించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.